నమస్కారం. వెల్కమ్ టు The Frost Family Channel. ఈ జెండా చూడడం కోసమే మేము పరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళాము ఈరోజు. అలాగే ఇక్కడ జరిగే ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము జెండా అన్ఫర్ల్ అయ్యే టైంకి కరెక్ట్గా లైన్ ఎంట్రీలో ఉన్నాము. అప్పటికి అనౌన్స్మెంట్ అవుతుంది, గవర్నర్ గారు ఫ్లాగ్ అన్ఫర్ల్ చేస్తున్నారు అనేసరికి ఇంకా జాతీయ గీతం కూడా మ్యూజికల్గా ప్లే అవుతుంది కదా, ఎక్కడున్నామో అక్కడే సెల్యూట్ చేసి ఆగిపోయాము. ఇంకా చెప్పాలంటే అక్కడ టెంట్ అడ్డు వచ్చి మేము నిల్చున్న చోటికి ఆ జెండా కూడా కనిపించలేదు మాకు అసలు. చెప్పాను కదా ముందు వ్లాగ్లో వీడియోస్ కూడా తీయలేదు. ఈ వీడియోస్ అంతా తర్వాత మేము ఫ్రీ అయ్యాక కాస్త సెటిల్ అయ్యాక ప్రోగ్రామ్ అంతా అయ్యాక కూడా తీసినవి. ఆ వీడియోలో మీకు చూపించాను. అక్కడ వాళ్ళు కవాతు చేయడం, గవర్నర్ గారు గౌరవ వందనాలు స్వీకరించడం అవన్నీ కూడా చూపించాను కదా. ఇక ఇది డిస్పర్స్ టైంలో కూడా ఎంత డిసిప్లైన్గా వెళ్తున్నారు చూడండి అందరూ. వ్యక్తిగా సమాజంలో ఒక అపురూప శక్తిగా మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తించేందుకు అందరూ వృద్ధ స్ఫూర్తితో ఒక టీమ్ స్పిరిట్తో ఉన్నత అధికారుల ఆదేశాన్ని ఎప్పటికప్పుడు మన్నిస్తూ వారి మార్గదర్శనంలో దేశాన్ని, రాష్ట్రాన్ని, సమాజాన్ని, మన కుటుంబాన్ని, వ్యక్తిత్వ హృదయాన్ని ముందుంచేందుకు కృషి చేద్దామని నిరూపిస్తున్న దృశ్యం ముందు ఆవిష్కృతమవుతోంది. అదిగో అక్కడ అతను చెప్తున్న వ్యాఖ్యానం విన్నారు కదా. ఇలా వాళ్ళు వెళ్తూ ఉండడం చూడడం కూడా ఐకి ఒక ట్రీట్ లాంటిదే. అందమైన దృశ్యమే కదా. అంత దూరం వెళ్ళాం కాబట్టి జెండాని చూడకుండా ఇంటికి రావద్దని డిసైడ్ అయ్యాము. అప్పటికి కొన్ని వైపులా ఎగ్జిట్ ఆలోచిస్తున్నా కూడా మేము రాలేదు. ఇంకా ఫ్రీ అవ్వడం కోసం వెయిట్ చేసాము. ఇంకా సెక్యూరిటీ కూడా ఫ్రీ అయ్యి తర్వాత మనకి ఓపెన్గా వాక్ చేయడానికి ఎప్పుడైతే అలా ఉంటుందో, అనుమతి ఉంటుందో అలా నడుచుకుంటూ వీడియో తీసాం కదా జెండా, అక్కడి వరకు వెళ్ళాము. ఇటు చూడండి, పండుగ వాతావరణం లాగా ఉంది కదా. అప్పటికి మాకు ఈ జెండా దృశ్యం చిక్కింది. ఇక ఈ ఎంట్రీ సైడ్ అందమంతా కూడా చూసేయండి. ఎంట్రీ అంటే గవర్నర్ గారి కోసం, లేదంటే అఫీషియల్స్ వాళ్ళందరి కోసం. సెక్యూరిటీ ఇవ్వాల్సిన అధికారులంతా వెళ్ళిపోయారు కాబట్టి అటువైపు కాస్త అనుమతి దొరికింది. చివర్లో అక్కడ పుష్పగుచ్చాలని అందరూ తీసుకువెళ్తుంటే నేను తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బై బాయ్.